వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగినా. ఆయనకి చెప్పే విధానం అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా. బ్యాడ్ కామెంట్స్ పెట్టారు బావా, వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా చెప్పానంటే మరి నీకన్నా ఉండాలి కదా, నువ్వు కూడా ఆ వీడియో డిలీట్ చేయంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన. ఓకే, నార్మల్ గా నెగటివ్ కమెంట్స్ వచ్చినాయి, నువ్వు చేస్తుంది మంచిదే అని నువ్వు అనుకుంటున్నావు కదా, దానికి నెగటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు నెగటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు అవునా, దానికి వీడియోలు ఎలా ఉండాలి? ఎట్లుండాలి? కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టినా ఇట్లాగానే, ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతకని అని వదిలేసిన. ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ గా టోల్ వేసిన, ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ గా చేసింది, ఆ అమ్మాయి మీద టోల్ వేసిన, ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది. అట్లా ఫేమస్ అవటం నాకు ఇష్టం ఉండదు కదా, నన్ను పెట్టుకొని ఇంకోటి ఫేమస్ అవుతున్నారు ఇప్పటికి కూడా. మిమ్మల్ని పెట్టుకొని 100 మంది ఫేమస్ కానివ్వండి, నా క్వశ్చన్ అది కాదు, వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఫేమస్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలనుకున్న ఏమో మరి. నా క్వశ్చన్ ఏంటంటే, మీ 5 వీడియోలు నెగటివ్ కమెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి? కూకట్పల్లికి రండి, నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, మంచిగా ఉన్న వాళ్ళని మీకు చెప్పాను, మరీ తీసుకొచ్చి మీరు చెప్పొద్దు, ఎందుకంటే 5 వీడియోస్ ఉన్నాయి నెగటివ్. అదే అమ్మా, ఆ 5 మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే కంటెంట్ కి మీకు బ్యాడ్ అనిపించింది, మీరు బాగా హర్ట్ అయినారు. హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి, ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి, కానీ మీ వీడియోస్ ఎలా వచ్చాయి అని అడుగుతున్నా. ఇచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నా వీడియోస్ పెట్టుకొని వైరల్ అవుతుంది, నాకు ఇష్టం లేదు, అందుకని మీరు ఇలా రండి, మీరు ఇలా చెయ్య. అది ఎవరికైనా సరేరా, ఒకసారి నువ్వు చెక్ చేసుకో, ఆ వీడియో నిజంగా వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా ఆ వీడియోస్ ఉన్నాయా? అట్లయితే లేదని చెప్తున్నా. లేదు కదా, నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు. ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు చెప్పాను కదా, మీకు ముందుగానే చెప్పా 5 వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా, మిగతా ముందుగానే చెప్పా అంటున్నావు, కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చెయ్యండి అని, కానీ అయినా నువ్వు డిలీట్ చేయాలి. మా ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను, తను కూల్ అయిండు, మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం. అదే క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇంకా నాది భూతార్థంలో భూతగాని చూస్తారా ఏంటి? మరి ఇంకా నేను ఎందుకు చూస్తా, నేను అడుగుతున్నాను రా, క్వశ్చన్ కూడా అడగద్దా? క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకునేది నాకుంది, మీరు చెప్తేనే. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలిసి క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు కదా, ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నేను కూర్చోబెట్టి అడుగుతున్నా, క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని. నా దృష్టిలో అయితే భూత పదమే. క్రోమ్ అనేది బూతు. దేనికి? ఇంకా వీడియోస్ ఉండవు కదా, అంతా వీడియోస్ ఉండేది క్రోమ్ లో. ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే? ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా, క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా? ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా, నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ లోకే వెళ్ళాలి. క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా అందరు భూత పదం అందరూ చూడట్లా, మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా, నాకేం తెలుసు ఆ క్రోమ్ గురించి. ఒక వైఫ్ ఎలా ఉండాలి? నేను బానే ఉన్నా. మీరు బానే ఉన్నారు, ఫిజికల్ గా మెంటల్ గా కాదు. వైఫ్ అనే ఏమైనా అనుకోండి, వైఫ్ అనే ఒక సబ్జెక్ట్ అనుకుంటే తల్లిగా చెయ్యాల్సిన పనులేంటి, ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి? నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు, ఇల్లులు అవి లేక, వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు. ఇప్పుడు మీరు డాక్టర్ సమరం గారితో మీరు పోల్స్తున్నారు. నేను పోల్చుకోవట్లేదు, వేరే వాళ్ళు పోలుస్తున్నారు. డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ పొజిషన్ లోకి వచ్చిందా? లేదు, అట్లా నేను అనలేదు, మీరు అంటున్నారా? నేను అనట్లా, అడుగుతున్నా. అంటున్నారా అనడానికి క్వశ్చన్ కి నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా. చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. నేను ఆ టాపిక్ చదువుకోలేదు కాబట్టి ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. ఇంకా నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా. అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా. కొంచెం అన్న సెన్స్ ఉందా అసలు? బుద్ధి తిరుగుతుందా? పిచ్చి పిచ్చి క్వశ్చన్ లా డాక్టర్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే మళ్ళీ డాక్టర్ చదివినావు, డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా వచ్చిందమ్మా అంటే దానికి ఆన్సర్ లేదు. దీనికి ఓవరాల్ డాక్టర్ ఏమంటారు అంటే దానికి సంబంధం. నేను యాంకర్ ని,
నేను బరాబర్ అడుగుతా. నేను ఉన్నది మీడియాలో, నువ్వు అట్లా డాక్టర్ అని పేరు పెట్టుకున్నావు. ఒక డాక్టరే అంత చదివిన తర్వాత ఏదన్నా చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోట్ల చుట్టూ తిప్పుతారు తెలుసా. ఏదన్నా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అయిన వాళ్ళు చూపించు నీ మాట్లాడుకో. కంటిన్యూగా నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను. ఆర్గ్యుమెంట్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కంటిన్యూగా అడుగుతాను. ఓకే, మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా, ఫేమ్ కోసం చేస్తున్నారా? నేను దేనికోసం చేయట్లేదు, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నా, అది చాలా తృప్తి అనిపిస్తాను. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ ఇది. సో మీకు ఎలాంటి యూజ్ లేదు. ప్రమోషన్స్ ఏమన్నా వస్తే చేస్తున్నారా? వస్తున్నాయి కానీ చేయట్లేదు ఇంకా. అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు. ప్రమోషన్లు అయితే ఇస్తాం, దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం, కానీ వాళ్ళ పద్ధతి బాగాలే. అంటే ఏ రకంగా? చూసే పద్ధతి అంటే ఏ రకంగా? అంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు, ఒక 5,000 10,000 అన్న ఇస్తాము, ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి, ఒక 3 వీడియోలు అంటున్నారు. సరే అంటున్నా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు? ఆడకెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఏమని? వస్తావా, ఒక 30 అన్న ఇస్తామా అంటున్నారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు. కంటెంట్ కి రిలేటెడ్ కంటెంట్ అంటే ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు. వాళ్ళ తప్పులేదు కదా, ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది. అర్థమైందా? ఇప్పుడు నేను పిచ్చి డ్రెస్ వేసుకుంటే చూడరు, మంచి డ్రెస్ వేసుకుంటే చూస్తారు. అట్లాగే ఉంది సమాజం. ఓకే, సో మీరు అలా ఆలోచిస్తున్నారు, తప్పు మీది కాదులే. కానీ నెక్స్ట్, ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు, కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు. అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు తీసుకోకుండా చెప్పండి. అదే అందుకే నేను అనింది కూడా, బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన. ఫేమ్ కాదు, ఏం కాదు. ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే, మీరు స్ట్రైట్ గా అడుగుతా క్వశ్చన్, మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు. మీరు పెట్టిన ఆ 5 వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా. ఓకే, మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేటోళ్ళు అంటారు, పట్టించుకోండి. ఇప్పుడు చెప్పా కదా, అసలు నేను దేన్ని దేకనని. కొన్ని రోజులు ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఐ మీన్ పరువు కావాలా డబ్బులు కావాలా? ఏది వద్దు, మంచి మెసేజ్ ఇస్తున్నా చాలు. సో నీకంటూ ఇజ్జత్, విలువలు, పరువు ఏం లేవా? ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కదా, కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా. సో కట్టు బానే ఉంది, బొట్టు బానే ఉంది, మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా. ఇప్పుడు పాజిటివ్ వీడియోలు కూడా నెగిటివ్ గానే రాస్తారు. నేను అందుకే అడుగుతున్నా, పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి, అవి రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా. వాళ్ళు ఫేమ్ చేశాను, నేను ఫేమ్ అవుదాం, నేను అదే ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు అదే వీడియోలు కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు. ఎందుకని కంటెంట్ మార్చారు? మంచి వీడియోలే చెయ్యాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు, సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు, ఫేమ్ అవసరం లేదు మీకు, అలానే డబ్బులు కూడా అవసరం లేదు అని మీరే అంటున్నారు కదా. ఒక అమ్మాయి మంచిగా సెటిల్ అయింది, తన జీవితం లాగా వేరే అడిగినప్పుడు చెప్పడం వేరు, దాన్ని తీసుకొచ్చిన తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఓకే, డౌట్స్ ప్రకారం మీరు చేస్తున్నారు. ఇజ్జత్ కావాలా ఏంటి? ఇజ్జత్ గా బతకాలని ఉండాలా లేదంటే ఇలా? నేను ఇజ్జత్గా బతుకుతున్నా, నువ్వు ఇజ్జత్ లక్షల మందిలో మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా. భయం, నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటావు కదా కమెంట్స్ చూసుకొని. మరి దేనికి పట్టించుకోండి నువ్వు. ఎందుకని మరి 30,000 ఇస్తాము రా అంటే పోలేదు? మరి ఎందుకు పోతారు మరి చెప్పండి. అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు, కూకట్పల్లికి రమ్మంటున్నారు, కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్తాను. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 8985.